Good evening. Loth Mobiles presents Rough Audio Launch co-powered by Cellcon Mobiles. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. రఫ్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఆది ఫ్యాన్స్ అందరికి కూడా నమస్కారాలు. సుబ్బు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు సరదాగా అతని ఫ్రెండ్ రాము ఉండేవాడు. సుబ్బు ఎప్పుడు కూడా మాస్ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టపడేవాడు, మాస్ సబ్జెక్ట్లో చెప్తూ ఉండేవాడు. రాము జోక్ చేస్తూ ఉండేవాడు సుబ్బు పర్సనల్ని చూసి, సార్ ఇతను మాట్లాడితే ఓపెనింగ్ ఒక యాక్షన్ బ్లాక్ చెప్తాడండి, అసలు పర్సనాలిటీకి కథకి సంబంధం ఉందా అని. పొట్టివాడు మహా గట్టివాడు, పొట్టివాళ్ళతోటే ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి అని చెప్పాను. హిట్లర్ కూడా ఇదే హైట్ ఉంటాడని చెప్పాను. సో సుబ్బు చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్ అవుతాడని ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఈ విజువల్ చూస్తుంటే ఎంత కసిగా మళ్ళీ ఆదిని ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టే ఒక పవర్ఫుల్ ప్యాక్డ్ సినిమాతో వస్తున్నాడని అర్థమవుతుంది. ఆదికి మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా ఆది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే సుబ్బారెడ్డి డైరెక్టర్ గారు కూడా ఏదో లాల్ బహదూర్ శాస్త్రిలాగా పొట్టు అంటారు కానీ పొట్టోడు గిట్టోడు అని చెప్పి ఈ సినిమాలో నిరూపించాడు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని, సక్సెస్ కావాలని, ఆది కూడా మంచి సక్సెస్ కావాలని మనసాగా కోరుకుంటూ, ఆది ఫ్యాన్స్ అందరికి కూడా ఈ సినిమా సూపర్ హిట్ చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మంచి టేస్ట్తో ఈ కథను సెలెక్ట్ చేసుకుని ఒక మాస్ సినిమా తను పూర్తిగా ఎలివేట్ అవుతాడని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్ అయినా చాలా బాగా తీశాడు, చాలా వాల్యూస్తో ఉంది సినిమా. హీరోకి ఒక మాస్ సినిమా, ఇండస్ట్రీలో ఒక పెద్ద మాస్ సినిమా, ఆయనకు ఒక పెద్ద హిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఆది ఫ్యాన్స్ అండ్ సాయి కుమార్ ఫ్యాన్స్, సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో సాయి కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. సాయి కుమార్ కొడుకు ఆది అంటే ఇంకా ఇష్టం. నా సొంత తమ్ముళ్ళ ఫీల్ అవుతాను ఆదిని. సో తనతో వర్క్ స్టార్ట్ చేసిన సినిమా ఈ సినిమా రఫ్. సో ఇందులో అన్ని పాటలు ఇంకా మీరు రెండే విన్నారు, ఇంకా 4 పాటలు ఉంటాయి, అన్ని మంచి పాటలు కుదిరాయి. కంగ్రాట్స్ ఆది. డెఫినెట్గా 2014 ఎండింగ్లో ఒక సూపర్ బ్లాస్టర్ నీకు వస్తుంది. తర్వాత డిసెంబర్లో కూడా నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. అలాగే 2015లో గరంతో ఇండస్ట్రీని గరం చేయబోతున్నావు. దెర్ ఇస్ నో డౌట్ నీ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది 100%. అండ్ సేమ్ థింగ్ మన సుబ్బారెడ్డి ఈరోజు యాక్చువల్గా ప్రొడ్యూసర్ ఏదైనా డబ్బు ఖర్చు పెడుతుంటే ఆ పెట్టే రూపాయి కూడా స్క్రీన్ మీద కనపడాలి అనే ఆశ ప్రొడ్యూసర్కి ఉంటుంది. అది మెయిన్ అక్కడ. అలా చేయగలిగితే ప్రొడ్యూసర్ ఎంతైనా డబ్బు ఖర్చు పెడతానికి రెడీగా సిద్ధంగా ఉంటారు. అలా చేసి చూడటానికి ఇలా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా ఇలా చూడాల్సిందే అతన్ని, నో డౌట్. అతను ఒక డైరెక్టరే కాకుండా అభిలాష్కి ఎంతో సహారం ఇస్తూ ఒక ప్రొడ్యూసర్గా కష్టపడి కొత్తగా వచ్చిన అభిలాష్ని మంచి ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో నిలబెడుతున్నాడు. థ్యాంక్స్ అమ్మా నీకు. ప్రొడ్యూసర్కి ఇలాంటి సహారం అందించే డైరెక్టర్స్ ఉండాలి. అభిలాష్ డెఫినెట్గా నీకు సూపర్ హిట్, ఇంతకంటే మంచి మంచి సినిమాలు నువ్వు చేస్తావు. డోంట్ వరీ. అగైన్ కంగ్రాట్స్. నేను అశోక్ సినిమా చేసేటప్పుడు సుబ్బారెడ్డి అసోసియేట్ డైరెక్టర్ అండి మన సురేందర్ రెడ్డి గారి దగ్గర. సో అప్పటి నుండి లైక్ దిస్ ఫెలో ఇస్ లైక్ ఫుల్లీ ఎనర్జెటిక్. అంటే ఇతను అంటే ఎలా అంటే ఒక ఏంటంటే ఏమని చెప్పాలి, లైవ్ బాంబ్ అంటారు కదా, అలా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేవాడండి. సో ఫైనలీ నాకు చాలా రోజుల తర్వాత ఒక స్క్రిప్ట్ ఉంది మీరు చేయాలి అది అంటే, ఏంటి సుబ్బారెడ్డి టూ మచ్ మాస్గా ఉంటుందా అని అడిగానండి. అది లేదు సార్, కానీ కొద్దిగా మాస్గా ఉంటుంది అన్నాడు. కానీ సినిమా స్టోరీ మేకింగ్ అది చూసిన తర్వాత లైక్ చాలా మాస్గా ఉంటుంది సినిమా, అంటే సుబ్బారెడ్డి స్టైల్లో ఉంటుందండి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, లైక్ ఈ సినిమాకి ఆది ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత రకుల్ని మేమే ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేశామండి. ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ షూటింగ్ దిస్ ప్రిటీ లేడీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ మా సినిమా రిలీజ్ అవ్వకముందే పాపం 2-3 సినిమాలు రిలీజ్ అయ్యి షీ హాస్ బికమ్ నౌ లైక్ టాప్ నాచ్ హీరోయిన్. సో అండ్
నాది బాహుబలి స్టార్ట్ అవ్వకుంటే నేనే ఈ సినిమా మొత్తం చేసేవానండి. ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్ టు వర్క్ ఆన్, బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బాహుబలి స్టార్ట్ అయిందండి. సో అందువల్ల ఈ సినిమా నేను పూర్తిగా చేయలేకపోయాను. అండ్ మై క్లోజ్ ఫ్రెండ్ అరుణ్ హ్యాస్ టేకెన్ అప్ ద జాబ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్, అండ్ నౌ ఐ గివ్ ద మైక్ టు హిమ్ టు టాక్. Thanks Sendil and Adi for choosing me on behalf of Sendil, and Sendil, thanks for allowing me to complete the film. And I wish this film Rough a super hit, because I know it is going to be a hit. I have done this film completely. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ వేదిక షేర్ చేసుకుంటాం మీ అందరితోటి. ముందుగా ఆదికండి ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, చాలా హార్డ్ వర్కర్. అండ్ ఈ సినిమాకి నాకు సుబ్బారెడ్డి గారు నాకు చాలా సినిమాలకి నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్గా అవ్వబోతున్నారు. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రఫ్ ఆల్ ద వెరీ బెస్ట్. మణి శర్మ గారి మ్యూజిక్ డెఫినెట్గా ఏ స్టాండర్డ్లో ఉంటుందని అందరికీ తెలుసు. అండ్ నేను కూడా మీ అందరిలాగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా ఆది కెరియర్లో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆది హైదరాబాదీ సూపర్. రఫ్ సినిమా ట్రైలర్స్ చాలా బాగున్నాయి, అండ్ ఆడియో ఇప్పుడు చూసాము, మూడు పాటలు చాలా బాగున్నాయి. అండ్ ఐ లైక్ ఆది డాన్స్ మూమెంట్స్, డాన్స్ చాలా బాగా చేస్తాడు. అండ్ ఈ సినిమాకి ఐ థింక్ ఈవెన్ స్పోర్టెడ్ 6 ప్యాక్ ఆల్సో. ఐ థింక్ అది ఎందుకు కష్టమో నాకు తెలుసు, అండ్ నాకు తెలుసు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దాట్. సారీ, అండ్ ఈవెన్ మన సూర్య గారు కూడా, అతను కూడా బాగా పట్టది 6 ప్యాక్. అండ్ నరేష్ గారు మీరు కూడా బాగా అలవాటుగా మన సిగరెట్ ప్యాకెట్లు 6 ప్యాక్స్ పెడతారు ఇక్కడ సినిమాలో. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ మణి శర్మ గారు గేవ్ సమ్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఈ సినిమా ఆది కెరియర్లో ఒక మంచి హిట్ అవ్వాలని, అండ్ డెబ్యూ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారికి సినిమా మంచి పేరు రావాలని. అండ్ రకుల్ ఆల్రెడీ షీస్ డూయింగ్ వెరీ గుడ్. సో ఈ సినిమాకి ఆమె అండ్ ఆది ఇతర పేరు చాలా బాగుంది, చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. రానా గారు, మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని వెయిటింగ్ అక్కడ అందరూ. అతల వితల సుతల పాతాళ రసాతల భూతలమంత భరత వంశ యశోకేతన ముగరవేసిన పాండవాంశ సంభూతుడనై. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు కృష్ణమంది జగద్గుణంలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని 100 సార్లు 1000 సార్లు తలుచుకుంటా. ఒకటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఇంకొకరు మా సాయి కుమార్ గారు. నాకు డైరెక్టర్ క్రిష్కి ఒక 100 సార్లు సాయి కుమార్ గారు పేరు నోటంటే వచ్చేది సెట్లో. రానా సాయి కుమార్ గారు చెప్తే ఎలా ఉంటుంది, ఒక్క నిమిషం క్రిష్ ఆయనకే ఫోన్ చేసి అడుగుదామని. నాకు ఇష్టం వచ్చినప్పుడు ఆయనకి ఫోన్ చేసేవాడిని. సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వెల్కమ్ సాయి కుమార్ గారు. సార్ ఒక్క డైలాగ్ చెప్పండి సార్, ఏదో ఒకటి. అవునా, ఏదో ఒకటి. నీవేనా వీరబబ్రువాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు? మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా. ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? ఆ జారుని పుత్రుడు పొంగే జలప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికిట బిగించవచ్చు, కాలనాగుణ్ణి సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జునా, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు 3వ కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను. So Adi, this is what you're up against. So firstly, Adi, you've built a terrific body. I know you've been waiting for a long time for this film, but I'm sure it'll be a super blockbuster in your career. ఈ సినిమాలో పనిచేసిన చాలామంది వ్యక్తులు నాతో ముడిపడి ఉన్నారండి. ఒకటి మా కెమెరామెన్ సెంధిల్ గారు. ఇంతో దాదాపు 2 ఏళ్ళుగా ట్రావెల్ జరుగుతూనే ఉంది. బాహుబలి జరుగుతుంది అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్. అండ్ మణి శర్మ గారు, one of my favorite music directors in Telugu. I wish him and the new director and all of them all the very best for the film. Thank you. నేను వచ్చి మాట్లాడినా, సూర్య గారు వచ్చి మాట్లాడినా, ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడినా, ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడినా, బట్ సినిమా బాగుండాలి. అది తప్పకుండా రఫ్ అనే సినిమా
చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు చాలా బాగుంది, చాలా బాగా చేశాడు కుర్రోడు, మాస్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండించాడు, ప్రేక్షకులకి ఏం కావాలో అది ఇచ్చారు అని చెప్పి అనుకుంటూ బయటకు వస్తారు. తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే ఒక తండ్రి తాపత్రయం, సాయి కుమార్ గారి కృషి, అలాగే నీ కష్టం తప్పకుండా ఈ సినిమాలో కనిపిస్తుందని చెప్పి ఆశిస్తున్నానండి.